హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేనైతే అమరావతిలో ఉన్నాను. తుళ్ళూరు దగ్గర కొండవీటి వాగు మీద వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ వర్క్స్ సంబంధించి ఈరోజు అయితే మనం అప్డేట్ అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే మాకు చాలా ఉత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి కొంతమందికి వీడియో చూపించడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. ఇక్కడ మనం చూసినట్లయితే రాజధాని పరిధిలోని తుళ్ళూరు గ్రామం దగ్గర కొండవీటి వాగు పైన జరుగుతున్న వర్క్స్ అయితే మనం అక్కడ చూడొచ్చు. వర్క్స్ చాలా వరకు అయితే వర్క్స్ స్టార్ట్ చేశారు. దాదాపుగా తుళ్ళూరు దగ్గర నుండి మనకు కృష్ణానది దగ్గర వరకు ఈ కొండవీటి వాగు అయితే రాజధాని పరిధిలో విస్తరించి ఉంది. రాజధానిని గ్రీన్ బ్లూ కాంబినేషన్లో డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ కొండవీటి వాగుని డెవలప్ చేసి వాటర్ రాజధాని గుండా ప్రవహించేలా ప్రణాళికలు అయితే గతంలోనే సిద్ధం చేశారు. దానికి అనుగుణంగా ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఒకసారి చూడవచ్చు. పొక్లైనర్ అనేది వర్క్స్ జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఆపి ఉంచారు, కొంచెం వాటర్ ఉండటం వల్ల. నిన్న మొన్న కొంచెం పడిన వర్షానికి నీరైతే ఈ గుంతల్లోకి చేరింది. దానివల్ల కొంచెం వర్క్స్ అనేది ఆగినాయి అని చెప్పొచ్చు. ఈరోజు వరకు వాటర్ ఇంకిపోగానే మళ్ళీ ఈ కొండవీటి వాగుకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. మనం ఎదురుగా చూడవచ్చు ఎంత లోతులో వర్క్స్ అనేది జరుగుతూ ఉన్నాయో. కొంచెం జూమ్కి వెళ్ళి చూద్దాం. తవ్విన చోట కొంచెం వాటర్ అనేది స్టాక్ ఉంది. నిన్న మొన్న మనకి వర్షాలు కురిసిన దాని ప్రభావం వలన. ఇక్కడ ఎదురుగా మనం ఒకసారి చూస్తే పొక్లైనర్ సహాయంతో కంప చెట్లను తొలగించే ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. మనం చూడొచ్చు. రైట్ సైడ్ కూడా కొన్ని టిప్పర్లు అలాగే ట్రాక్టర్లు కూడా ఇక్కడ సిద్ధం చేసుకొని ఉంచారు మట్టిని తరలించడానికి. మరోవైపు మరో పొక్లైనర్ కూడా అవతల మట్టిని తోడే ప్రక్రియ అయితే చేస్తూ ఉంది. మనం ఒకసారి అవతలకి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. ఇటు ఒకవైపు కంప చెట్లను తొలగించే ప్రక్రియ, మరోవైపు మట్టిని తోడే ప్రక్రియ రెండు కూడా ఒకేసారి జరుగుతూ ఉంది. కొంచెం ముందుకెళ్ళి వర్క్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనం ఎదురుగా చూస్తే భారీ లారీల సహాయంతో మట్టిని అయితే తరలించే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఒకవైపు పొక్లైనర్ సహాయంతో కంప చెట్లను తొలగిస్తూనే మరో పొక్లైనర్ సహాయంతో మట్టిని ఇక్కడ నుండి డంప్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. కొంచెం ముందుకెళ్ళి మనం ఒకసారి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందో చూద్దాం. భారీ జేసీబీల సహాయంతో ఒకవైపు కంప చెట్లను తొలగిస్తేనే మరోవైపు మట్టిని తవ్వే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మనం ఇక్కడ ఎదురుగా చూడవచ్చు. జేసీబీ సహాయంతో మట్టిని అయితే తవ్వుతూ ఉన్నారు. మనకి ఎదురుగా కనిపించేదంతా కూడా రాజధాని పరిధిలో ప్రవహిస్తున్నటువంటి కొండవీటి వాగు. మనం చెప్పుకున్నాం కదా, రాజధానిని బ్లూ గ్రీన్ కాంబినేషన్లో డెవలప్ చేయడానికి సిఆర్డీఏ అధికారులు అలాగే ఎన్డీఏ కూటమి నిశ్చయించుకుంది. దాని ప్రకారంగానే రాజధాని పరిధిలో ఉన్న వాగులన్నింటినీ అలాగే రిజర్వాయర్లన్నింటినీ కూడా డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ వర్క్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది కొండవీటి వాగు పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలు. మనం ఒకసారి దూరంగా చూడొచ్చు కొండవీటి వాగుని. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది మొత్తం కూడా కొండవీటి వాగు. దీన్ని డెవలప్ చేయడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ కొండవీటి వాగు దగ్గర దాదాపుగా 5 ట్రిప్పర్లు 2 జేసీబీల సహాయంతో వర్క్స్ అనేది చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఎదురుగా చూడొచ్చు. త్వరలో వర్క్స్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి మనకి కొంతవరకే కనిపిస్తుంది. త్వరలోనే వర్క్స్ అనేది వేగం పుంజుకుంటే మరికొంత ఫలితం అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. మనం ఒకసారి ఎదురుగా చూడొచ్చు వర్క్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయో. ఇక్కడ మనం చూడొచ్చు వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. అమరావతి పరిధిలోని కొండవీటి వాగులో చాలా వరకు వర్క్స్ జరుగుతున్నాయి. ఎక్కడే కాదు, దాదాపు మనకి నేషనల్ హైవే 16 వెస్ట్ బైపాస్ దగ్గర కూడా ఈ వర్క్స్ సంబంధించి ఈ కొండవీటి వాగు సంబంధించి వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అవి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు జేసీబీఎల్ సహాయంతో కొండవీటి వాగుని ఆధునీకరించే పనులు అయితే స్టార్ట్ అయినాయి.